చదువుకుందామండి. సామెతలు 28వ అధ్యాయము 13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకుని వాడు కనికరము పొందుడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశం ఏంటంటే, విడిచిపెట్టుట ద్వారా ఒక వ్యక్తి ఏ విధంగా వర్ధిల్లుతాడు అని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితం లేదా వ్యక్తిగత జీవితంలో మనం చాలా సార్లు తప్పులు చేస్తూ ఉంటాం. అది దేవుణ్ణి అంగీకరించలేని వాళ్ళు చేస్తూ ఉంటారు, అదేవిధంగా దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు చేస్తుంటారు, లేదా సేవ పరిచర్యలో ఉన్న వాళ్ళు కూడా చేస్తూ ఉంటాం. చిన్నదో పెద్దదో ఏదో ఒక తప్పు మనం చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, అది విడిచిపెట్టాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. మరలా అది చేయకుండా దాన్ని ఒకసారి చేసామనుకోండి, సరే ఇక్కడ నుంచి మనం అది చేయకుండా అక్కడ నుంచి మనం దాని నుంచి ఒక లెసన్ నేర్చుకొని దాన్ని విడిచిపెట్టాలి అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కానీ చాలా మంది ఏంటంటే చేస్తున్న మిస్టేకే చాలా సార్లు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనకి కాపర్లు తెలుసు. కొంతమంది ఆవులు కాసేవాళ్ళని ఆవులు కాపరి అంటారు, గొర్రెలు కాసిన వారిని గొర్రెల కాపరి అంటారు, లేకపోతే ఇంకా గ్యాదలు అయితే గ్యాదలు, ఇంకేవైతే అవి. అలాగా ఒక సేవకుడికేమో 2 రకాల ఉన్నాయి. ఏంటంటే, ఒక కాపరికి ఒకటి అతని దగ్గర కొన్ని పందులు ఉన్నాయి, అదేవిధంగా గొర్రెలు కూడా ఉన్నాయి. ఒకరోజు ఏం చేశాడంటే, ఈ యొక్క కాపరి ఏంటంటే తన దగ్గర ఉన్న ఒక గొర్రెను ఒక పందిని ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి తీసుకుని వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక మార్గంలో బురద వచ్చి ఆ యొక్క బురదలో పడిపోయిన తర్వాత అది చూసిన ఆ యొక్క కాపరి ఏంటంటే మొదటగా ఒక గొర్రెను తీసి చాలా చక్కగా కడిగేసి మంచి ప్లేస్ లో పెట్టాడు. తర్వాత పందిని కూడా అదే విధంగా తీసి చక్కగా కడిగి మంచి ప్లేస్ లో పెట్టాడు. అప్పుడు ఈ 2 ఏమనుకుంటున్నాయంటే, మొదటిగా గొర్రె, అనవసరంగా నేను పడిపోయాను, ఎలా నేను పడిపోయాను, ఆ బురద ఎంత చండాలంగా ఉందో, ఇక్కడ నుంచి అలాంటి ప్లేస్ లేదా ఈ స్థలంకి వస్తే మరలా నేను ఈ తప్పు చేయను అనుకుంది. పంది కూడా గొర్రె కన్నా 2 విధాలుగా ఎక్కువగానే అనుకుంది. ఇలాంటి బురదలో నేను ఎలా పడిపోయాను, నేను ఎంత చక్కగా ఉండాలి, తెల్లగా ఉండేదాన్ని, ఏటిలా పడిపోయాను, ఇలా పడకూడదు అనుకొని చక్కగా వస్తుంది. మరలా వీళ్ళు అటు వెళ్ళారు కదా, మరలా ఇటు రావాలి కదా ఇంటికి. మరలా వచ్చినప్పుడు గొర్రెట చూసి ఆ బురదను చూడగానే టెన్షన్ వచ్చి భయపడి చాలా చక్కగా వెళ్ళిపోయింది. పంది మాత్రం మనసాగం దానికి ఆ బురద కాసే వెళ్ళిపోతుంది. మందిరంలో కూడా 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి పంది స్వభావం కలిగిన వాళ్ళు, 2 గొర్రె స్వభావం కలిగిన వాళ్ళు. 2 వచ్చినా సేవకుడు కడుగుతూనే ఉంటాడు, ఎందుకంటే ఆయన బాధ్యత కడగడమే. అయితే పందిగా ఉన్నవాళ్ళు గొర్రెగా ఉన్నవాళ్ళు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనము పంది స్వభావంతో ఉన్నామా లేకపోతే గొర్రె స్వభావంతో ఉన్నామా? మన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి తప్పు చేసామంటే గొర్రెలాగా మరలా కూడా అది చూడగానే మనకి భయం వచ్చేది, మనము చేయకుండా ఉండాలి. అదే కొంతమంది ఏంటంటే పర్లేదు కాపరే కదా కడుగుతారు, మనకేముంది, చక్కగా రావడం, చాలా మిస్టేకులు చేసుకుని మందిరానికి రావడం. దేవా ఈరోజు నువ్వు నాతో మాట్లాడేది దేవా అన్నావు, మీరు నమ్మండి ఆ ద్వారబంధానికి వెళ్ళేసరికి డిలీట్ అయిపోద్ది సేవకుడు చెప్పిన మాట. ఎప్పుడు కూడా ఏ సేవకుడు, ప్రతి సంఘాలలో కూడా ఇవే ఉంటాయండి. మన సంఘము లేకపోతే చిన్న సంఘము పెద్ద సంఘం అని కాదు, పెద్ద మందిరాల్లో కూడా పందులు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. కానీ కొన్ని పందులు ఏ విధంగా అనుకుంటాయి అంటే, హైదరాబాద్ లో సతీష్ కుమార్ అనే సేవకుడు ఉన్నాడు, చాలా బాగా చెప్తారు అనుకుంటాడు. అక్కడ ఉన్న కాపరి కూడా ఇదే సబ్బు వాడుతాడు. లేదా స్టీఫెన్ పాల్ గారు చాలా చక్కగా చెప్తారు, హైదరాబాద్ లో ఒక సతీష్ కుమార్ రెడ్డి, లేకపోతే విశాఖపట్నం స్టీఫెన్ పాల్ గారు, ఆయన కూడా ఇదే సబ్బు వాడుతారు. లేదు మనకి దగ్గరలో ఉన్న సామ్యుల కర్మోజీ గారు అంటే ఇదే సబ్బు వాడతారు. మన అబ్రహం గారు కూడా ఇదే సబ్బు వాడతారు. ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క సేవకుడు ద్వారా ఈ యొక్క సబ్బుతోనే మనల్ని కడగాలనుకుంటాడు. అయితే మనము పెద్ద సేవకులే కడుగుతారా లేకపోతే చిన్న సేవకులే కడుగుతారు, కానీ ఎవరైనా దేవుని యొక్క వాక్యంతోనే మనకి కడుగుతారు. కాబట్టి మనము గొర్రెలాగా మనము ఉండాలి తప్ప పందిలాగా ఏంటంటే
మరలా మనము మిస్టేక్ చేయకూడదు. ఇక్కడ లేఖనము మనము చదివినట్లయితే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమము అంటే ఏంటి అంటే లాస్ట్ టైం అన్నగారు ఎడ్వర్డ్స్ విలియం గారు అనే ఒక దైవ సేవకు గురించి చెప్పి ఉన్నారు. ఆ సేవకుడు ఈ యొక్క మాట గురించి ఏమంటాడంటే, ఒక గీత గీసి ఆ గీతకు ఒక బోర్డు పెట్టి ఈ యొక్క గీతను దాటకూడదు అని ఆ బోర్డు మీద ఉండేటప్పుడు మనం వెళ్ళి ఆ గీతను చెరిపి లేకపోతే ఆ గీత దాటామనుకో అది అతిక్రమము అంటారు. అంటే క్రమంగా ఉన్న దాన్ని మనము తప్పుగా చేయడం ఏంటంటే అతిక్రమం, క్రమం కానిది అతిక్రమం అంటారు. ఇంకా మనకు అర్థమైన భాషలు ఇంకా చెప్పాలంటే ఒక కథ ఏంటంటే, ఆదముల జీవితంలో దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఏంటంటే ఈ పండు తినకూడదు అని. కానీ ఆ పండుని వాళ్ళు తిని ఏంటంటే దేవుడి క్రమాన్ని అతిక్రమించడం చేశారు. ఆ యొక్క మిస్టేక్ ద్వారా దేవుడి నుంచి దూరం అవ్వడము చూస్తున్నాము. అంటే వారి జీవితంలో ఏంటంటే దేవుడు చెప్పిన మాట ఆజ్ఞని అతిక్రమించారు కాబట్టి వారు పాపం చేశారు. అదేవిధంగా భక్తుల్లో మనము చాలా మంది వ్యక్తిగత జీవితాలు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మిస్టేక్ చేస్తూ ఉన్నారు. అబ్రహాం గారి జీవితాన్ని చూసినట్లయితే అబ్రహాం గారు ఒక సందర్భంలో సారాని చెల్లెలుగా అన్నారు. వరుసగా ఆమె చెల్లె, కానీ అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఏంటంటే ఆమె నేను వివాహం చేసుకోలేదని ఒక అబద్ధం ఆడడం జరిగింది. అబద్ధం ఆడడమే కాదు కానీ సారా గారు కూడా చెప్పారు, అమ్మ నువ్వు కూడా అదే విధంగా చెప్పు అని. అదే విధంగా మనము దావీదు యొక్క జీవితాన్ని చూసినట్లయితే దావీదు గారు కూడా ఒకానొక సందర్భంలో తను పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చినప్పుడు ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ వ్యక్తి అయితే విడిచిపెట్టి ఒప్పుకుంటాడో అని లేఖనం రాయడం జరిగింది. మనము కూడా మందిరానికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవాలి కదా, చిన్నదో పెద్దదో నేను చేశాను క్షమించక నుంచి మనము చేయాలి. అలాగే మనము యోసేపు యొక్క జీవితాన్ని చూసినట్లయితే చివరి మాట ఏంటంటే విడిచిపెట్టాలి అని రాయడం జరిగింది. యోసేపు లాగా ఏంటంటే మనము ఒక్కటి చూసామనుకో, ఒక మిస్టేక్ చూసామంటే అక్కడి నుంచి ముందు మనము ఎస్కేప్ అయిపోవాలి. బాబో ఇది చేసినట్లయితే మన యొక్క జీవితము పాడైపోతుంది అని. ఈరోజు ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఏంటంటే మన జీవితంలో తెలుసో తెలియక మనము చిన్న చిన్న మిస్టేక్లు చేస్తూ ఉంటాము. కానీ ఆ చేసిన మిస్టేక్ దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకొని దేవా ఇక నుంచి చేయకుండా నాయన నన్ను నేను చాలా చక్కగా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని దాసుల ద్వారా మాట్లాడే ఈరోజు నాతోనే నువ్వు మాట్లాడేవని మనము చెప్పుకుంటూ మనం ఆ వాక్యాన్ని అంగీకరించి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో దేవుడు అప్పుడు మనల్ని ఓడి తిరుగుతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. విన్న వాక్యం నిమిత్తము పాస్టర్గా ప్రార్థన చేస్తారు. సరే శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి నీకు వందనాలు దేవా. ఉదయకాల సమయంలో దేవా నీ యొక్క వాక్యం ద్వారా నైనా నువ్వు మాతో మాట్లాడవాలని నేను నమ్ముచున్నాను దేవా తండ్రి. నేను మా వ్యక్తిగత జీవితంలో దేవా తండ్రి మేము తెలుసో తెలియక ఏదైనా తప్పులు చేసినట్టు నేను క్షమించమని కోరుకుంటున్నాను దేవా. నాయన మా వ్యక్తిగత జీవితాలు దేవా నీ యొక్క వాక్యము ద్వారా కడుగుమని కోరుకుంటున్నాను దేవా. నీ యొక్క వాక్యము ద్వారా తండ్రి మా యొక్క మార్గాలను సరళం చేయమని కోరుకుంటున్నాను దేవా. భక్తులు దేవా ఆదిమ కాండంలో దేవా తండ్రి ఏ విధంగా అయితే దేవా వారు జీవితంలో నాయన వారు చేసిన తప్పుడు నీ యొక్క సన్నిధిలో నీ యొక్క సేవకుల ముందు ఒప్పుకున్నారు దేవా తండ్రి, అటు రీతిగా తండ్రి నీ యొక్క మందిరానికి వచ్చిన మేము తండ్రి మా యొక్క పాపాలను దేవా ఒప్పుకునే భాగ్యం మనం కోరుకుంటున్నాం దేవా. ఒప్పుకోకుండా దేవా చాలా మంది ఒప్పుకునే వారిగా ఉన్నాం దేవా తండ్రి. నీ చిత్తమైన దేవా ప్రతి ఒక్కరిని తండ్రి నీ సన్నిధికి వచ్చి ఒప్పుకునే భాగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను దేవా. ప్రత్యేకంగా నా ఉదయకాల సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి వారి యొక్క ప్రార్థనలు ఆలకించి దేవా వారికి నువ్వు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.